ప్రపంచంలో క్రికెట్కున్న క్రేజీనే వేరు. టెస్టులు, వన్డేలు, 2020 ఏ గేమ్ మజా ఆ గేమ్దే. ఐపీఎల్ గురించి చెప్పనక్కర్లేదు. వరల్డ్ క్రికెట్ చరిత్రలో ఐపీఎల్ది ఒక హిస్టరీ. ఐపీఎల్ మ్యాచ్ అంటే బాల్ వర్సెస్ బ్యాట్, 4లు 6లు బౌండరీలే. మ్యాచ్ చూస్తున్నామా, హైలైట్స్ చూస్తున్నామా అన్నట్టుంటుంది ఐపీఎల్ మ్యాచ్. బాల్ మజానే. మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్, డబుల్ సూపర్ ఓవర్, ఉత్కంఠకు ఉత్కంఠ, ఎంటర్టైన్మెంట్ కు ఎంటర్టైన్మెంట్. అందుకే క్రికెట్ లవర్స్ నుంచి కామన్ ప్రేక్షకుడి వరకు అందరూ ఐపీఎల్ ఫ్యాన్సే. సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు ఎక్కడ చూసినా ఐపీఎల్ ముచ్చట్లే. ఐపీఎల్ కు ఉన్న ఫాలోయింగే వేరు. అందుకే 2008లో స్టార్ట్ అయినా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. టీంల మధ్య పోటీ, ఆటలో మజా రోజు రోజుకు కిక్కు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకున్న గేమ్ ఐపీఎల్. ఐపీఎల్ కు ఎందుకంత క్రేజ్? 2 నెలలు జరిగే లీగ్ కోసం సంవత్సరమంతా ఎందుకు వెయిట్ చేస్తారు? అసలు ఇందులో ఉన్న మజా ఏంటి? 2008 ఏప్రిల్ 18 క్రికెట్ ప్రపంచంలో సంచలనం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టింది. క్రికెట్ చరిత్రలో విప్లవాత్మక మార్పులకు అడుగు పడిన రోజు. అప్పుడు మొదలైన పండుగ 17 ఏళ్లుగా ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంది. కేవలం క్రికెట్ టోర్నమెంట్ గానే కాకుండా ఆటకు గ్లామర్ తోడైంది. షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ హీరోలకు టీంలు ఉండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. స్టేడియంలో ఆకర్షణ, స్టార్స్, కమర్షియల్స్ తో ఐపీఎల్ ఓ పండుగలా మారింది. ఐపీఎల్ మొదటి యాడ్ మనోరంజన్ కా బాప్ కమర్షియల్ యాడ్ తో మొదలైన మజా ప్రతి సంవత్సరం కొత్త యాడ్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతూనే ఉంది. హృతిక్ రోషన్, శిల్పా శెట్టి, ఫరా ఖాన్ వంటి ప్రముఖులు క్రికెట్ కార్నివాల్ కు మరింత ఫ్లేవర్ ని జోడించారు. 2008లో ప్రారంభమైన క్రేజ్ ఎప్పటిలాగే ఉంది. సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి క్రికెట్ లెజెండ్స్ వారి జట్లకు మెంటర్లుగా ఉండటంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు బాలీవుడ్ ఫ్యాక్టర్లకు ఆకర్షితులవుతున్నారు. ఐపీఎల్ క్వాలిటీ క్రికెట్ కంటే ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తుందని కొందరు వాదించినా లీగ్ ఇప్పటికీ సౌండ్ ను మెయింటైన్ చేస్తుంది. ఎంతో మంది టాలెంట్ ప్లేయర్లకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించిందో చూస్తేనే ఐపీఎల్ క్రెడిట్ తెలిసిపోతుంది. ఇప్పటికీ చాలా మంది ఐపీఎల్ అందించే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. రికార్డు స్కోర్లు, భారీ సిక్సర్లు, కళ్ళు చెదిరే క్యాచ్లు, మజాకి కొదువే లేదు. బ్యాట్ వర్సెస్ బాల్ గేమ్ లో భారీ సిక్స్లు, హ్యాట్రిక్ వికెట్ల అంతా ఎంటర్టైన్మెంటే. ఆరెంజ్ క్యాప్ రచ్చ, పర్పుల్ క్యాప్ చర్చే. దీనికి తోడు ఓన్లీ బ్యాటర్ గేమ్ అనేది కాకుండా స్లెడ్జింగ్ మసాలా ఫ్యాన్స్ లో మరింత ఇంట్రెస్ట్ కు కారణమైంది. గేమ్ లాస్ట్ ఓవర్ కు చేరుకుందంటే ఫ్యాన్స్ ఊపిరి బిగబట్టుకునే సస్పెన్స్ కూడి ఫ్యాన్స్ కు థ్రిల్లింగ్ ఇస్తున్నాయి. ఇక 2025 ఐపీఎల్ సీజన్ ప్లేయర్ల రిటెన్షన్ మెగా వేలంలో ఫ్రాంచైజీలు కొత్త ప్లేయర్లతో కొత్తగా రెడీ అయిపోయాయి. అంచనాలకు మించి ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. తొలి రోజే టాప్ ప్లేయర్ల కోసం భారీగా ఖర్చు పెట్టిన ఫ్రాంచైజీలు రెండో రోజు ఆచితూచి వ్యవహరించాయి. టీంలను స్ట్రాంగ్ చేసుకోవడానికి టాలెంట్ ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాయి. రెండో రోజు భారత పేసర్లకు మంచి డిమాండ్ దక్కింది. వేలంలో 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీలు 639 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. అత్యధికంగా చెన్నై, గుజరాత్, పంజాబ్ 20 మంది ప్లేయర్స్ ను తీసుకున్నాయి. సన్ రైజర్స్, రాజస్థాన్ తక్కువగా 20 మంది ఆటగాళ్లను కొనుక్కున్నాయి. ఢిల్లీ, ముంబై 23, కోల్కతా 21, లక్నో 24, బెంగళూరు 22 మంది ఆటగాళ్లను దక్కించుకున్నాయి. తగ్గేదేలే అంటూ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. కోట్లకు కోట్లు కురిపించాయి. 10 కోట్ల కంటే ఎక్కువకు అమ్ముడుపోయిన ప్లేయర్లు 20 మంది ఉన్నారు. అందరూ ఊహించినట్లే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అత్యధిక ధర పలికాడు. 27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ కూడా పంత్ కంటే కేవలం 25 లక్షలు తక్కువకు 26 కోట్ల 75 లక్షలకు అమ్ముడుపోయాడు. ఇక అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లకు అమ్ముడుపోయాడు. 18 కోట్లతో అర్షదీప్, చాహల్లు జాక్పాట్లు కొట్టేశారు.
తొలి రోజు 10 ఫ్రాంచైజీలు కలిపి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం 467.95 కోట్లు ఖర్చు చేశాయి. 4 ఆర్టీఎం కార్డులను ఉపయోగించాయి. అత్యధికంగా పంజాబ్ కింగ్స్ 10 మంది ఆటగాళ్లను దక్కించుకోగా అత్యల్పంగా ముంబై ఇండియన్స్ 4 క్రికెటర్లను తీసుకుంది. ఓవరాల్ గా పంత్ 27 కోట్లు, విదేశీ ఆటగాళ్లలో బట్లర్ 15.75 కోట్లు, అంతర్జాతీయ అరంగేట్రం చేయని క్రికెటర్లలో రసిక్ సలాం 6 కోట్లు అత్యధిక ధర పలికాడు. వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరతో చరిత్ర సృష్టించాడు. పంత్ కోసం వేలంలో మొదటి నుంచి పట్టుబట్టిన లక్నో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ను వెనక్కి నెట్టింది. 20.75 కోట్ల దగ్గర మిగతా ఫ్రాంచైజీలు తప్పుకోవడంతో లక్నో ఒక్కటే మిగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ వాడేందుకు రెడీ అయింది. దీంతో లక్నో పంత్కు 27 కోట్ల బిడ్ వేసింది. అంత ధర చెల్లించేందుకు ఢిల్లీ ముందుకు రాకపోవడంతో లక్నో పంత్ను సొంతం చేసుకుంది. అంతకంటే ముందు శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ 2023లో 24.75 కోట్ల రికార్డును శ్రేయస్ బద్దలు కొట్టాడు. కానీ కాసేపటికే శ్రేయస్ ను పంత్ అధిగమించాడు. అత్యధిక ధరకు అమ్ముడుపోతాడు అనుకున్న కేఎల్ రాహుల్ మాత్రం 14 కోట్లకే ఢిల్లీకి సొంతమయ్యాడు. పేస్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ జాక్పాట్ కొట్టాడు. వేలంలో అత్యధిక ధర చెల్లించి కోల్కతా తిరిగి సొంతం చేసుకుంది. గత సీజన్లో 8 కోట్లు పొందిన అయ్యర్ ఏకంగా 23.75 కోట్లకు అమ్ముడుపోయాడు. చాహల్ కోసం ఊహించని విధంగా పంజాబ్ కింగ్స్ 18 కోట్లు ఖర్చు చేసింది. తొలి రోజు వేలానికి వచ్చిన పేసర్ హర్షదీప్ సింగ్ కు మంచి ధర పలికింది. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది. యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ 11 కోట్లు, పేసర్ నటరాజన్ 10.75 కోట్లు అంచనాలకు మించిన ధర దక్కింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 9.75 కోట్లకు పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. విదేశీ క్రికెటర్లలో బట్లర్ ను గుజరాత్ 15.75 కోట్లకు, హెజల్వుడ్ ను బెంగళూరు 12.50 కోట్లకు, ఆర్చర్ ను రాజస్థాన్ 12.50 కోట్లకు, బౌల్ట్ ను ముంబై 12.50 కోట్లకు దక్కించుకున్నాయి. ఫిల్ స్టాల్ ను బెంగళూరు 11.50 కోట్లకు, స్టైనిస్ ను పంజాబ్ 11 కోట్లకు, రబాడాను గుజరాత్ 10.75 కోట్లకు, నూర్ అహ్మద్ ను చెన్నై 10 కోట్లకు దక్కించుకున్నాయి. 2018 నుంచి ఆర్సీబీకి ఆడిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వచ్చే సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ తరపున బరిలో దిగనున్నాడు. ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్ కోసం గుజరాత్ 12.25 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు ఇషాన్ కిషన్ 11.25 కోట్లు, మహమ్మద్ షమీకి 10 కోట్లు ఖర్చు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్లో గత 11 సీజన్లు సన్ రైజర్స్ కు ఆడిన భువిని 10.75 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. దీపక్ చాహర్ ను ముంబై 9.25 కోట్లకు, ముఖేష్ కుమార్ ను ఢిల్లీ 8 కోట్లకు, ఆకాష్ దీప్ ను లక్నో 8 కోట్లకు దక్కించుకున్నాయి. ఇక బీహార్ కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోటి కొల్లగొట్టాడు. ఈ బ్యాటర్ కు వేలల్లో 1,10 లక్షల ధర పలకడం విశేషం. ఢిల్లీతో పోటీపడి మరీ అతన్ని రాజస్థాన్ దక్కించుకుంది. వేలల్లో అమ్ముడుపోయిన అతి పిన్న వయసు ఆటగాడు వైభవ్. 12 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన వైభవ్ 5 మ్యాచుల్లో 100 పరుగులు చేశాడు. గత నెలలో ఆస్ట్రేలియా అండర్-19 తో యూత్ టెస్ట్ లో భారత్ అండర్-19 తరపున 62 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. భారత ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, నవదీప్ సైనీని ఫ్రాంచైజీలు కొనేందుకు ముందుకు రాలేదు. అయితే సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ను పంజాబ్ బేస్ ప్రైజ్ 30 లక్షలకు తీసుకుంది. వార్నర్, బెయిర్స్టో, కేన్ విలియమ్స్, డరిల్ మిచెల్, అలెక్స్ కేరీ, కేశవ్ మహారాజ్, ముస్తాఫిజుర్, స్టీవ్ స్మిత్ ను కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు.
ఐపీఎల్ వేలంలో కొంతమంది ప్లేయర్లకు ఊహించిన దానికంటే ఎక్కువకు అమ్ముడుపోతే మరికొంతమందికి అనుకున్న దానికంటే అగ్గువకే అమ్ముడుపోయారు. ఇక కొంతమంది ప్లేయర్లను కొనేందుకు ఇష్టపడలేదు ఫ్రాంచైజీలు. మెగా వేలంలో అన్ని ఫ్రాంచైజీస్ యువ ప్లేయర్లనే కొనేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. స్టార్ ప్లేయర్లు ఎవరు ఏ టీంలో ఉన్నా గానీ ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కాగా ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్. ఈ ఐపీఎల్లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎవరు రికార్డులు కొల్లగొడతారో చూడాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.